వీడియో ప్రారంభించే కంటే ముందు చిన్న రిక్వెస్ట్. నేను 193 km బైక్ పైన ట్రావెల్ చేసిన ఇంతకుముందు. కొద్దిగా టైర్డ్నెస్ కనిపిస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి దయచేసి. రీడింగ్ ప్రకారం 193. నేను మళ్ళీ నా టౌన్కి పోవడానికి మళ్ళీ ఒక 20 అవుతుంది. టైం ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేద్దాం అని. కానీ సబ్జెక్ట్లో ఏం తక్కువ ఉండదు, పర్ఫార్మెన్స్లో కూడా ఏం తక్కువ ఉండదు మాట్లాడే దాంట్లో. ఫేస్లో కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా. భారత రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నాయి. ఆ 25 భాగాల్లో 5-6వ భాగాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి మెన్షన్ చేయడం జరిగింది. 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వం గురించి, 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఆ భాగాల్లో ఏముంది అని అంటే, మన డెమోక్రసీకి 4 స్తంభాలు ఉంటాయి. ఆ 4 స్తంభాలు ఏంటి అంటే, యాక్చువల్లీ ఉన్నది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 3. మీడియాని 4th ఎస్టేట్ అన్నారు. ఫస్ట్ వచ్చేసి లెజిస్లేచర్, సెకండ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఎసెట్, థర్డ్ వచ్చేసి జ్యుడిషియరీ, ఫోర్త్ వచ్చేసి మీడియా ఎసెట్. అదే మనం తెలుగులో చూస్తే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ మరియు మీడియా. శాసనశాఖలో మినిస్టర్స్ అండ్ ఎంపీస్ ఉంటారు. అంటే అసెంబ్లీ అండ్ పార్లమెంట్లో కూర్చునే వాళ్ళు శాసనాలు చేస్తారు. కార్యనిర్వాహక శాఖ, ఎగ్జిక్యూటివ్ ఎస్టేట్, దాంట్లో యూపీఎస్సీ వాళ్ళు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, మిగతా అన్ని శాఖలు వస్తాయి దాంట్లో. తర్వాత మినిస్టర్స్ కూడా కార్యనిర్వాహక శాఖలో భాగంగానే చూడాల్సి వస్తుంది. ఇంకా ఆ తర్వాత జ్యుడిషియరీ ఎస్టేట్. జ్యుడిషియరీ ఎస్టేట్ అంటే దాంట్లో హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు మెజిస్ట్రేట్స్ ఉంటారు, జడ్జీలు. వాళ్ళు ప్రభుత్వము మరియు వాటి యొక్క పనితీరు చట్ట పరిధిలోనే ఉందా అనేది కూడా చూస్తారు వాళ్ళు. అంటే వేరే కంట్రీస్తో పోలిస్తే ఇండియాలో కొంతవరకు ట్రాన్స్పరెన్సీ ఉంది. న్యాయశాఖ అంత పొల్యూట్ కాలేదు, కానీ కొంత కంట్రోల్ అనేది ఉంటుంది దానిపైన కూడా. ఇక 4th ఎస్టేట్ వచ్చేసి మీడియా. మీడియా వాస్తవానికి ఒక 15-20 years బ్యాక్ అవి ఇండిపెండెంట్గా ఉండేటివి. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీకి ఒక న్యూస్ ఛానల్, ఒక న్యూస్ పేపర్ అనేది కామన్ అయిపోయింది. తద్వారా రియల్ వాయిస్, లేకపోతే ఒక విమర్శనాత్మకంగా ప్రభుత్వాలను చూపించాల్సినటువంటి మీడియా రంగం అనేది వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయింది. అది చాలా దురదృష్టకరం.